నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఏమైనా సందేహాలు, మీరు చదువుతున్న మురళీలకు సంబంధించి ఏమైనా ప్రాక్టికల్ అప్లికేషన్ లో ఏమైనా సందేహాలు ఉంటే కూడా అడగొచ్చు. సెట్టింగ్స్ మార్చాను, మైక్ లో ఆన్ చేయొచ్చు. ఓం శాంతి అక్కయ్య. అక్క చెప్పు. అక్కయ్య, మీరేమి అనుకోరు కదా, ఒక చిన్న మాట. ఉమ్, ఇప్పుడు మనము గ్రూపులో డైలీ అన్ని వేస్తున్నారు కదా. అందరికీ మనం మనసా సేవ చేసేది మొత్తం ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లో అన్ని స్టేట్లలో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగాయో అక్కడ అన్ని చోట్లకి మనం మనసా సేవ చేస్తున్నాం కదా. ఆరు కల్పవృక్షము, డ్రామా జ్ఞానం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మీరు ఇవన్నీ ఎవ్రీడే వస్తున్నాయి అక్కయ్య. ఇప్పుడు అన్ని అనేసి రోజు డిలీట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒకసారి మీరు మ్యాటర్ మొత్తం ఏమేమి అట్లా మనం చేయాలని మీరు అనుకున్నారు, వీక్లీ వన్స్ మారుస్తారా? కనీసం మీరు ఎప్పటి వరకు, ఎన్ని రోజులకు మారుస్తారో అప్పటి వరకు అవే ఉంచేసి యాక్చువల్లీ అక్కయ్య ఇప్పుడు ఒక్క నిమిషం, మీద అర్థమైంది. అమ్మా. ఇదేంటంటే ఆ టైంకి అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు వేస్తూ పోతున్నాం. ఎందుకంటే చాలా మంది సిన్సియర్ గా ఆ టైంకి యోగం చేస్తున్నారు. సో మీ వాట్సాప్ ఏదైతే నిండిపోతుందని అంటున్నారో, వెనకాల మీడియా విజిబిలిటీ నో చేయండి అని చెప్పి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఒకప్పుడు గ్రూప్ లోనే వేశాం. సో మీరు ఇప్పుడే చేరారు కాబట్టి మీకు అది తెలీదు. సో ఒకసారి మీ టెక్నికల్ టీమ్ ని కాంటాక్ట్ చేయండి, గైడెన్స్ ఇస్తారు. సో మీడియా విజిబిలిటీ నో చేసుకోవాలి. మీకున్న ఏవైనా కావాలనుకున్న మెసేజ్ స్టార్ మార్క్ చేసుకోవాలి. మిగిలిన అన్ని డిలీట్ చాట్ లోకి వెళ్ళి చేసేసుకోవాలి. ఇది ప్రొసీజర్. సో డీటెయిల్ గైడెన్స్ కోసం మీకు టెక్నికల్ టీమ్ అని గ్రూప్ లో వేస్తున్నారు. సో వాళ్ళ గైడెన్స్ తీసుకుని చెయ్యండి. ఎందుకంటే మీ వాట్సాప్ ఇదవుతుందని చెప్పేసి మనసాసే ఆపలేము. ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చి ఆ టైంకి వచ్చే సంకల్పాలు చేస్తున్నారు కాబట్టి సో ఆ సిస్టమ్ ఇంకా ఫాలో అవుతుంది. సో మొబైల్ ప్రాబ్లం అన్నది ఏదైతే ఉందో అది ఎవరికి వాళ్ళు కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది, లేదా ఎవరి చేతన్నా డిలీట్ చేయించుకోవాల్సి వస్తుంది. కొంత ఈ రోజుల్లో అప్డేషన్ అన్నది అవసరం. అందుకే టెక్నికల్ టీమ్ అని పోస్ట్ చేస్తూ ఉన్నాం. అవునవును. సో గైడెన్స్ తీసుకోండి. ఎవరైనా అందులో చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇంకొక సేవాదారికి ఫోన్ చేయండి. అంతే తప్పితే వాళ్ళు చెప్తే నాకు అర్థం కాలేదని కాకుండా ముందుకు వెళ్ళాలి. వీళ్ళు ఎంతమంది చెప్పినా మీకు అర్థం కాకపోతే అప్పుడు నా వరకు రండి. సో ఫస్ట్ లెవెల్ లో వాళ్ళని కాంటాక్ట్ చేసేసేయండి. అక్కడే నాకు తెలిసి పని అయిపోతుంది. ఎందుకంటే చాలా విషయాలు వాళ్ళని అడిగి నేను తెలుసుకుంటూ ఉంటాను కాబట్టి. అచ్చా. ఓకే అక్కయ్య, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా ప్రశ్నలు? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతం. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఏమనుకోవద్దు అక్కయ్య. ఆల్రెడీ ఒకసారి మేఘన అక్కయ్య కూడా అడిగాను, చెప్పారు. ఒక మురళిలో బాబా చెప్పారు,
శ్వేత వస్త్రధారలు ధరించాలి అని చెప్పారనమాట. అంటే దాని గురించి నా క్వశ్చన్. వైట్ బట్టలే వేసుకోవాలి అన్నట్టు బాబా చెప్పారు మొన్న మురళిలో. ఏది శ్వే సాకార మురళ, అవ్యక్త మురళ? అవ్యక్త మురళి అక్కయ్య. నాకు అలాంటి ప్రశ్నలు మీరు అడిగే ముందు నాకు ఎవిడెన్స్ పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే ముందు వెనక చూడాల్సి వస్తుంది. ముందు వెనక చూడకుండా ఇలా ప్రశ్నలు అడగడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. నేను ఎన్నిసార్లు మేము జ్ఞానం చెప్పేటప్పుడు కూడా రెఫరెన్స్ ఇచ్చి చెప్తున్నాము, క్లాసులు చెప్పేటప్పుడు అదే చెప్తున్నాం. మొన్న కూడా ఒకటి చెప్పాను, అన్న దోషము దృష్టి దోషం అంటే పైనది కింద దాంతో వదిలేసి అన్నం అన్న పదం పట్టేసుకుంటారు. సో ఆ ఫలానా మురళిలో బాబా అన్న దోషం ఉండొద్దంటే ముందు వెనక ఏం చెప్పాడు? కుల గౌరవాన్ని కాపాడమన్నాడు కదా. సో అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీరు కనీసం నాకు డేట్లన్నా చెప్పాలి, ఫోటోలు తీసన్నా గ్రూప్ లో పెట్టి అక్క డౌట్ ఉందంటే మేము క్లారిఫై చేయగలుగుతాం. ఇలా ఒక పదాన్ని పట్టుకుని అన్నారంటే ఆ సందర్భం చూడాలి, ఆయన ఏ సందర్భంలో అని ఉంటారని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయన అన్నాడు ఆ మాట, ఏమంటే మీరు శ్వేత వస్త్రధారులు అని. సో ఇక్కడ నేను చదివిన దగ్గర ఎక్కడ అన్నాడు ఆయన ఆ మాట అంటే, ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు అని అందరూ అనుకోవాలి, అడగాలి, బాబా ప్రత్యక్షత జరగాలి అని ఒక చోట ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అనంటే, మౌంట్ అబులో ఒకటే గుర్తు పెట్టుకోండి, మురళి చెప్పేటప్పుడు మౌంట్ అబులో ఆయన స్టేజ్ మీద కూర్చుని ముఖ్యంగా ఈ బ్యాచ్ కి చెప్పాడు ఆ జ్ఞానం. సో ఎవరు కూర్చొని ఉన్నారా స్టార్టింగ్ ముందు ఆయన ఎదురుగా? మొత్తం ఈ బ్యాచ్ కూర్చొని ఉంది, ప్రకాశ్మణి దాది నుంచి బ్యాచ్. సో వాళ్ళకు చెప్తున్నాడు ఏమని, మీరు వెళ్ళి చేసే సేవలకి శ్వేత వస్త్రధారులు ఎవరా అని వాళ్ళు అడగాలి అని. అంతేనా? సో శ్రీమంతం ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడు ఆయన? శ్వేత వస్త్రధారులకు ఇచ్చాడు, గృహస్థు కూడా ఇచ్చాడు. మొన్న త్యాగం భాగ్యం అని కూడా ఒక మురళి రెఫర్ చేసి చెప్పాను. ఏమని? సెంటర్ లో ఉన్న వాళ్ళకైనా గృహస్థులో ఉన్న వాళ్ళైనా ఎవరైనా అధికారాన్ని పొందవచ్చు చెప్పానా లేదా? సో మనం ఒకటే మురళిని చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏమంటే నా మౌంట్ అబుల్ అవతరించి స్టేజ్ మీద కూర్చుని చెప్పేటప్పుడు వీళ్ళకే చెప్పాడు చాలా విషయాలు. ఆ పాయింట్ కనుక మీకు గుర్తుంటే చాలా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికి చాలా సార్లు చెప్పాం, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆయన బ్రహ్మబాబా వంశస్థుల్ని, ప్రకాశ్మణి దాది వంశస్థులు 2 వంశాలు ఉన్నాయి సృష్టిలో. బ్రహ్మబాబా వంశస్థులంతా సృష్టిని సతో చేస్తారు, ఆజ్ఞాకారులు వాళ్ళంతా. సత్యుగాన్ని తీసుకొస్తారు. ఆ 69 నుంచి ఏదైతే ప్రకాశ్మణి దాది అండ్ బ్యాచ్ వాళ్ళ వంశావళి వచ్చిందో వీళ్ళు కలియుగము తమో ప్రధానతను తీసుకొస్తారు. సో కాబట్టి నా రివైజ్డ్ కోర్స్ ఏమైంది, ఇప్పుడు బ్రహ్మబాబా 1969 లో ఆయన శరీరం వదిలినప్పుడు నంబర్ 1 పోస్ట్ ఫిక్స్ అయింది, అందరూ ఫెయిల్ అయ్యారు అన్నాడు ఆయన. సో ఎవరు ఫెయిల్ అయ్యారు ఇక్కడ? ఈ ప్రకాశ్మణి దాది నుంచి అందరూ ఫెయిల్ అయిపోయారు. కర్మాతీత స్థితికి చేరలే. ఒక్క బ్రహ్మబాబానే కర్మాతీత స్థితికి చేరిన. మా అమ్మ గురించి బాబా ఎక్కడ చెప్పలేదు కాబట్టి నేను చెప్పటం లేదు, నంబర్ 1 నంబర్ 2 ఫిక్స్ అయిందని అన్నాడు. సో బ్రహ్మబాబా గురించే ఇక్కడ మాట్లాడుకుందాం. సో బ్రహ్మబాబా పాస్ అయ్యారు అని అంటే ఫెయిల్ అయింది ఎవరు? ఈ బ్యాచే. ఏ బ్యాచ్? ప్రకాశ్మణి దాది బ్యాచ్ మొత్తం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన బ్యాచ్ కి ఏం చేశాడు? కూర్చోబెట్టి మురళిలో చాలా సార్లు ధర్మరాజుగా కూడా అన్నాడు కదా, దృష్టి వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, మొదటి పాఠమే ఫెయిల్ అయ్యారు అని. సో ఫెయిల్ అయిన బ్యాచ్ కి ఏం చేశాడైనా? మళ్ళీ కూర్చుని పాఠాలు రివిజన్ మొదలు పెట్టాడు. మళ్ళీ సిస్టమాటిక్ ఒక్కొక్క టాపిక్ మీద చెప్తూ పోయాడు. మళ్ళీ నేను సద్గురు పాత్రలో శిక్షణ ఇస్తున్నాను మీకు, మీరు ఒకవేళ శిక్షణ తీసుకోకపోతే శిక్షలు కూడా ఉంటాయని చెప్పాడంటే శిక్షల ద్వారా పాపం వినాశనం అయిపోతుంది. సో వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా శ్వేత వస్త్రధారులని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే వైట్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు అన్న ధ్వని వ్యాపించాలి, మీ ద్వారా ప్రత్యక్షం అవ్వాలని వాళ్ళకి చెప్పాడు. అందుకే క్లాసులో చాలా సార్లు చెప్పాము, ప్రతి ఒక్కరికి సపరేట్ శ్రీమతాలు ఇచ్చాడు. కాబట్టి మీరు ఒకటే వర్డ్ పట్టుకొని కూర్చుంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది పాయింట్ అయినా. అర్థమైందా? అర్థమైంది అక్కయ్య. సో మొన్న నేను ఏదైతే చదివాను, సేవా కేంద్రమైన గృహస్థైన అధికారం తీసుకోవచ్చు అని చెప్పి ఏదైతే చెప్పానో అది గృహస్థుకు చెప్పాడు. సో ఆయన మాట్లాడేటప్పుడు క్లియర్ గా మాట్లాడతాడు. నిమిత్త టీచర్లు అంటాడు, సేవా కేంద్రాలు అంటాడు, తర్వాత గృహస్థ అంటారు, అధర్ కుమారులు, కన్యలు, మాతలు,
అని ఈ పదాలను ఎందుకు వాడతాడంటే ప్రత్యేకంగా ఆ సెగ్మెంట్ ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. ఆయన అలా మాట్లాడకపోతే ఏమైపోతుందంటే ఎవరికాళ్ళు ఇప్పటికే మాకు సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు ఎవరికాళ్ళు. సో మాకు చెప్పట్లేదు ఇంకెవరికో చెప్తున్నాడు అనుకుంటున్నారు. సో ఆ క్లారిటీ కోసం అని చెప్పి ఆయన ఆ రకంగా కన్యలు, మాతలు, అదర్ కుమారులు అని కొంచెం సెగ్మెంట్ అట్లా డివిజన్ ఇచ్చి మాట్లాడాడు క్లారిటీ కోసం. అంతే తప్పితే బాబా అన్నాడు కదా అని చెప్పేసి ఇంకది ఇక వేరే రాంగ్ రూట్ లో తీసేసుకోవద్దు. తీసుకోలేదు అక్కయ్య. ఆల్రెడీ నేను మేఘన అక్కయ్యకి అడిగాను. అక్కయ్యలను అడిగితే సమాధానం చెప్పిర్రు. మళ్ళీ కూడా డౌట్ ఉంది అందుకని అడిగింది. పర్లే అడుగు, అడగమని చెప్పి నేనే అంటున్నాను. అడగడమే మంచి విషయం. ఎందుకంటే చాలా మంది క్లారిటీ వస్తది. నువ్వు వాచాను ఉపయోగించావు, అహో సౌభాగ్యం. వాచా సేవ అంటే వెళ్ళి కూర్చుని ఊరికే మురళి చదవడం కూడా కాదు. ఈ రోజు మనం నోరు విప్పామంటే అందరికి జ్ఞానం వచ్చేయాలి. ఈ రోజు నువ్వు నోరు విప్పి ప్రశ్న అడిగావు, చెప్పాను, అందరికి జ్ఞానం వచ్చేసింది కదా. ఎందుకంటే ఆ మురళి అందరూ చేస్తారు. ప్లస్ జూమ్ లో మాట్లాడాలంటే ధైర్యం కూడా అవసరం. ఇప్పటికీ చాలా మంది భయపడుతున్నారు. సో నువ్వు ధైర్యం చేసావు అని అంటే ఆ రికార్డింగ్ లోకి వస్తుంది కదా. లేకపోతే ఇప్పటికి ఇంకా నలుగుట్లో అడిగితే పరువు పోతదేమో అని ఇంకా పరువుని పట్టుకుని పాకులాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నువ్వు ఏమంటారు దాన్ని, ఆ చక్రం నుంచి బయటకు వచ్చావంటే గొప్ప విషయం. జూమ్ లో మా అంటే తిప్పి కొడితే 5-6 మించి మాట్లాడరు. అంటే ఏంటి, 5-6 ఆ దీంట్లో నుంచి బయటపడ్డారని అర్థం. ఎందుకంటే ఇక్కడ పరివారం ఎదురుగా మాట్లాడలేకపోతే విశ్వం ఎదురుగా ఇంకేం మాట్లాడతాం. ఇదే కదా మనం నేర్చుకునే సమయం. నేర్చుకునే సమయంలోనే మనం నేర్చుకోకపోతే ఇంకా కర్మక్షేత్రంలో మన పర్ఫార్మెన్స్ ఏముంటది. సో కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఆ మంజులకు ఎదురుగా మాట్లాడలేము, మీకంత తెలుసా, పరివారంలో అందరు ఏమనుకుంటారు. సో మాట్లాడాల్సింది జ్ఞానం తెలిసిన వాళ్ళ ఎదురుగే కదా. జ్ఞానం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడొచ్చు. అది కాదు కదా పాయింట్. సో నేర్చుకునే సమయంలోనే అటువంటి ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్, ఆ ఇనిషియేటివ్స్ అన్ని లేనప్పుడు సో బయటికి వెళ్ళి మేము ఊర్లలో మాట్లాడేస్తున్నాం అంటారు. మరి నాకైతే డౌట్, ఏం మాట్లాడుతున్నారు అని. సో ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు? అంతే అక్కయ్య, అదే క్వశ్చన్ అండి. చదవండి, చదివిన అన్ని అడుగుతూ ఉండండి. ఈ రకంగా ఇదిగో ఫలానా మురళిలో ఇలా అన్నారని అడిగితే ఇంకా మంచిది. నన్ను అడిగితే ఇప్పటి నుంచి అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కొంచెం క్లాస్ కన్నా ముందు కూడా పెడితే ఆ మురళి కూడా తీసుకుని మరి చదివి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అందరికి తెలుస్తుంది. ఆ రకంగా కూడా చెయ్యొచ్చు. ఓకే, ఏమ్మా? ఆ మురళి గురించి చాలా డౌట్స్ అక్కయ్య. రేపు పెట్టచ్చు ఆ మురళి, రేపు చెప్పండి ఆ క్లాస్. సరే, నాకు ఆ డేట్ పెట్టండి, నేను చదివి చెప్తాను. ఇంకెవరైనా ప్రశ్నలు? అక్కయ్య ఒక చిన్న మాట. చెప్పండి. ఇప్పుడు అంటే మీరు ఏమి ఇఫ్ యూ డోంట్ మైండ్ అక్కయ్య, చిన్న డౌట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆత్మ ఆల్ ఈ తోకలు ఇవన్నీ మనసులోనే తీసేయండి. ఇది ఒక ఓపెన్ ఫోరం. ప్రశ్నలు అడగమని నేనే చెప్తున్నప్పుడు అక్కయ్య ఓకే మీరు బంగారం, అడగకండి. ఈ ఓకే. సోదంతా ఎందుకు? స్ట్రైట్ పాయింట్ కి రండి. లెర్నింగ్ పీరియడ్, ఎడ్యుకేషన్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. సోది కాదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనిషి మన భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుందని అందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు బ్రెయిన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి బ్రెయిన్ బాడీతో కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఏ పార్ట్ లో మనకి బాడీలో ఎక్కడ ఏ చిన్నది జరిగినా కూడా బ్రెయిన్ నుంచే మనకి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్. అయితే ఇప్పుడు ఈ ఆత్మ అనే ఈ స్టార్ అనే చుక్క ఈ భృకుటి మధ్యలో ఆజ్ఞాన చక్రం దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆత్మకు ఈ బాడీకి అయితే ఏ మాత్రం కనెక్షన్ అయితే ఉండదు. ఆ నరాలు కానీ, కండరాలు కానీ, మజిల్స్ ఏ మాత్రము అసలు కనెక్షనే టచ్చే ఉండదు కదా. మరి ఈ ఆత్మ ఈ శరీరంలో ఈ భృకుటిలో ఎవరిని బాడీలో ఏ ఒక్క నరాన్ని ఏ ఒక్క దాన్ని తాకకుండా అసలు ఆత్మ ఇప్పుడు మన బాడీకి జరిగింది మంచి అయినా ఇప్పుడు చెడైనా ఏదైనా అనుభూతి అనేది ఫీలింగ్ అనేది మనం ఆత్మలోనే వస్తుంది కదా. ఇది ఎట్లా సంభవం అక్కయ్య? ఇది అసలు అసలు బాడీకి ఆత్మ కనెక్టే లేదు ఎక్కడ కదా. బాడీకి టచ్ అవ్వట్లేదని ఎవరు చెప్పారు మీకు? అంటే నేను విన్నాను. వినడం కాదు. సరే, ఇంకేమన్నా ఉందా చెప్పేది? నేను మాట్లాడినా ఇప్పుడు. ఇది ఒక్కటే అక్కయ్య, ఓన్లీ వన్. సరే, నేను మాట్లాడతాను. మీరు మధ్యలో మళ్ళీ మాటకు అడ్డు రాకండి. మీ ప్రశ్న నాకు అర్థమైంది. నేను చెప్పడం అంతా ఆపేయాక అప్పుడు అడుగుతాను, అప్పుడు మాట్లాడండి. సరేనా? రైట్ అక్కయ్య, రైట్.
సో అక్క ఈ ప్రశ్న ఏంటి అని అంటే, ఆత్మ ఏదైతే శరీరంలో ఉంది అది ఆత్మ ఎక్కడ టచ్ అవ్వట్లేదు కదా అంటున్నారు అక్క. సో ఇక్కడ యాక్చువల్ గా శరీరం ఆపరేట్ అవుతుంది ఆత్మ ద్వారా. ఆత్మలో ఉన్న శక్తి మొత్తం బాడీ అంతా వ్యాపిస్తుంది కాబట్టి బాడీ పనిచేస్తుంది. సో ఆత్మకి బ్రెయిన్ కి కనెక్షన్ ఏంటి అని అంటే మన ఆలోచనే. సో ఆత్మ ఉంది కాబట్టే బాడీ పనిచేస్తోంది, లేకపోతే అసలు అది డెడ్ బాడీయే కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే, మన బాడీ ఏదైతే బ్రెయిన్ ద్వారా ఫంక్షన్ అవుతోందో ఆ బ్రెయిన్ ఫంక్షన్ అవ్వడానికి దానికి కావాల్సిన ఇన్పుట్స్, దానికి కావాల్సిన థాట్స్, ఆలోచనలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే ఆత్మ నుంచే వెళ్తున్నాయి. సో ఎలా వెళ్తున్నాయి? ఆత్మకి బ్రెయిన్ కి కనెక్టింగ్ ఫ్యాక్టరే ఇక్కడ థాట్, ఆలోచన. అది బ్రెయిన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఈ ఆత్మ నుంచి శక్తి బాడీలో ప్రవహిస్తుందో, స్ప్రెడ్ అవుతుందో, ఎప్పుడైతే మన వ్యర్థ సంకల్పాలన్న బ్లాక్ పడుతుందో, బ్లాక్ పడ్డప్పుడు, అడ్డొచ్చినప్పుడు ఆ శరీరంలో ఆ భాగానికి రోగం వస్తోంది. సో భగవంతుడు సృష్టించినప్పుడు కరెక్ట్ గానే సృష్టించాడు ఆత్మ, శరీరము. సో ఆత్మ నుంచి ఆ శక్తి వెళ్తూ ఉంటది కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటది. సత్యయుగంలో, త్రేతాయుగంలో ఎందుకు రోగాలు రావు? ఆత్మ అన్న స్థితిలో ఉంటారు కాబట్టి ఆ శక్తి శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటది. కాబట్టి నిరోగి కంచనకాయ అన్నారు. సో ద్వాపర కలియుగాల్లో ఏమైపోయింది? ఆత్మలో రజో తమో వచ్చింది కాబట్టి మొత్తం శరీరం అంతా సతో ఇది ప్రవహించట్లేదు. ఎక్కడెక్కడైతే ప్రవహించట్లేదో అక్కడ రోగాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఆత్మ నుంచి శక్తి వ్యాపిస్తోంది. సపోజ్ గుండెకే వెళ్తోంది, గుండె కొట్టుకుంటోంది. సపోజ్ నేను భయపడ్డాను. మన ఒక బుక్ రెఫర్ చేశాను చూసారా, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. అందులో ఏం రాశారు ఆ సైకియాట్రిస్ట్ ఆమె? మీరు డీప్ రూటెడ్ ఫియర్ అంటే లోతైన భయాలు ఉన్నప్పుడు గుండెపోట్లు వస్తాయని చెప్పి రాసింది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆత్మ నుంచి శక్తి గుండెకి వెళ్తోంది, గుండె పనిచేస్తోంది. సో ఇప్పుడు నేను భయపడ్డాను. నాకేమవుతది, నా వాళ్ళకేమవుతది, నేను సంపాదించుకున్న ఆస్తులు ఏమవుతాయి అని చెప్పి ఇలాంటి కొన్ని ఆలోచనల ద్వారా నాకు భయం వేసింది అనుకోండి. సో ఆత్మ నుంచి శక్తి గుండెకి వెళ్ళేటప్పుడు ఈ భయంతో కూడుకున్న వ్యర్థ సంకల్పాలు అడ్డుపడ్డప్పుడు ఆ శక్తి గుండెకి వెళ్ళట్లేదు. వెళ్ళనప్పుడు రోగాలు వస్తున్నాయి. సో క్యాన్సర్ ఏమంటున్నారు? ద్వేషం ఉండడం వల్ల. సో ఆత్మలోని శక్తి అన్ని సెల్స్ కి వెళ్తే అప్పుడు ఆత్మ సెల్స్ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ద్వేషభావంతో రగిలిపోతున్నారు. అప్పుడు ఏమైతుంది? అది అడ్డుపడుతోంది. బ్లాకేజెస్ అంటున్నారు. ఈ మధ్య మీరు పుస్తకాలు తీసి చదివితే బ్లాకేజెస్ ఉంటే రోగాలు వస్తాయి అని చెప్పి. ఏది బ్లాక్ అవుతోంది ఇంతకీ? మన సోల్ పవర్ కి, మన ఆత్మిక శక్తికి వ్యర్థ సంకల్పాలన్నవి బ్లాక్ అయినప్పుడు ఏ శరీరానికైతే, ఏ భాగానికైతే శక్తి వెళ్ళట్లేదో అక్కడ రోగం వస్తుంది. సో అందుకే శివబాబా వైద్యనాథుడు ఏం చేస్తున్నాడు? ఆత్మకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. సో ఆయన కనెక్ట్ అయినప్పుడు ఏమవుతోంది? ఆత్మలోకి శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి శరీరానికి వెళ్ళినప్పుడు అది నిరోగి కంచన్కి అంటే రోగం నయమైపోతుంది. సో ఈ రకంగా బాడీ పనిచేస్తోంది. మీకు అందుకే ఆ శరీరం నుంచి ఆత్మని తీసేసామంటే దాన్ని శవం అన్నారు. అంటే ఏది అనుభవిస్తున్నా ఆత్మ ద్వారానే అనుభవిస్తున్నాం. సో శరీరం ఆపరేట్ అవుతుందంటే సోల్ ద్వారానే. అంటే దాని పవర్ అంతా శరీరంలోకి వెళ్తుంది కాబట్టి వస్తుంది. అందుకే కొన్ని వీడియోస్ చూపిస్తూ కూడా లాస్ట్ మూమెంట్ కి ఆ కింద నుంచి, అంటే ఆ మనిషి ఇట్లా పడుకొని ఉంటే ఆ కింద నుంచి అంతా లైట్ వచ్చినట్టు వచ్చి ఆ తర్వాత లైట్ గా అట్లా ఆత్మ వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. అంటే ఏంటి? మొత్తం ఆ శక్తి అంతా స్లోగా పైకి వస్తూ ఉంటది. వచ్చేసి బయటకు వచ్చినట్టు చూపిస్తారు ఆత్మని ఇంకా లాస్ట్ మినిట్స్ లో. సో ఒకవేళ ఆత్మ శరీరంలో ఉంది కానీ ఆ థాట్ ఏదైతే కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉందో అది గనక బ్రెయిన్ కి వెళ్ళట్లేదు అన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అంటారు డాక్టర్స్. అంటే ఆ కోమాలకు వెళ్ళారంటారు చూసారా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, శరీరంలో ఆత్మ ఉంటుంది కానీ ఆత్మ నుంచి సిగ్నల్స్ వెళ్ళట్లేదు బ్రెయిన్ కి. అప్పుడు బ్రెయిన్ డెడ్, కోమా ఇవన్నీ. అంటే ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ఎప్పుడైతే ఆ మనిషి కోమాలోకి వెళ్ళి, అంటే అటాచ్మెంట్, సడన్ గా షాకింగ్ ఏదన్నా జరగడము, సడన్ గా యాక్సిడెంట్స్, ఫిజికల్ అటాక్స్ ఇట్లా జరిగినప్పుడు మనిషి కోమాలోకి వెళ్ళిపోయిందంటారు. సో అది ఏమైపోతుంది? ఆత్మ శరీరంతో ఉన్న అటాచ్మెంట్ వల్ల ఏమైందంటే అది బాడీని వదలదు. కానీ అక్కడ ఏమైపోతుంది? ఆ సిగ్నల్ పోదు బ్రెయిన్ కి. పోనప్పుడు ఏమైపోతుంది అంటే డాక్టర్స్ దాన్ని బ్రెయిన్ డెడ్, కోమా అని చెప్పేసి అంటున్నారు. సో అటువంటి టైంలో కూడా ముక్తిని ఇవ్వచ్చు ఎవరికైనా గాని. ఏ విషయానికైనా గాని మనం సంకల్ప శక్తిని వాడాలే గాని ముందు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు.
మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా బాగు చేయొచ్చు. దానికే బాబా మనకి సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా ఇస్తుంది. ఈ 8వ తారీఖు ప్రోగ్రామ్ ఏదైతే పెట్టామో దీని మీద ఫోకస్ చేయడానికి. సో ఆత్మ ఆరోగ్యం ఎలా ఉండాలి, సంకల్పాలు కదా, అది కాకుండా ఫిజికల్ గా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పంచతత్వాలు, వాటిని కూడా ఇవ్వాలి. అంటే బాడీ ఆపరేట్ అవుతుంది వాటితోటి. సో కాబట్టి మీరన్నట్టు ఆత్మకి ఏమి సంబంధం అని లేని కదా, ఆత్మ నుంచే శక్తి వెళ్తోంది శరీరంలో అన్ని భాగాలకి. ఇప్పుడు చెప్పండి ఇంకేమి. నేను ఇదే అనుకునేదాన్ని అక్కయ్య. నిన్న మీ క్లాసు విన్నాక ఒక నిమిషం మీతో మాట్లాడితే బాగుండనిపించింది. నేను మనసులో బాబాకి అడిగినవన్నీ నిన్న మీరు క్లియర్ చేశారు. అక్కయ్య ఇంత హెల్తీగా ఉన్నారు కదా, ఏం కారణమో అడిగితే బాగుండు, అక్కయ్యని అడిగి తెలుసుకుంటే బాగుండు, అక్కయ్య బాడీకి సంబంధించినవి హెల్త్ పర్పస్ గా కూడా ఏమైనా చెప్తే బాగుండు అని నేను ఊరికే మనసులో నేను ఏదైనా ఇదే కాదక్కయ్య, ఇప్పుడు ఎనీ జ్ఞానం టాపిక్ బాబాకు ఒక్క నేను నిమిషం పాజ్ చెప్తుంటాను, నాకు పాజ్ ఆన్సర్ అక్క వస్తుంది. పాజ్. నేను ఓకే పాజ్ అన్నప్పుడు ఆపండి సరేనా. ఇంకా నేను అలా పాజ్ తర్వాత కూడా మీరు ప్లే చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. ఓకే అక్కయ్య. ఓకే. ఎందుకంటే కొంత గ్యాప్లు అంటూ ఇవ్వాలి. ఆ చర్చ అన్నది జరిగినప్పుడు గ్యాప్ అన్నది ఇస్తే ఆ మాట్లాడుకోండి నిజంగా. వినే వాళ్ళకి కూడా అందంగా ఉంటది. మనం అలా గ్యాప్లు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఇంకెటు పోదు ఇంకా అసలు. సో చాలా ఇప్పుడు నేనెందుకు ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే, నిజంగా చెప్పాలంటే 63 జన్మలు తీసుకుంటూ నేను మెట్లు దిగి మైనస్ లోకి వచ్చిందాన్ని. వచ్చిన తర్వాత ఇప్పటిలాగా ఏదైతే బయట ఎక్సర్సైజ్‌లని, ఫుడ్ అని ఒకప్పుడు అలాగే చేశాం గానీ, అంత రిక్వైర్డ్ రిజల్ట్ రాలేదు నాకు కూడా. సో బాబాని అడిగినప్పుడు ఆ పుస్తకం రెఫర్ చేశారు. నిజం. ఆ పుస్తకంలో ఏవైతే ఆలోచనలు రాశారో అది చదివాక తెలిసింది నాకు ఆలోచనలు. ఎందుకంటే యాక్చువల్‌గా మురళీలో ఏమని ఉందంటే, నేను ఆత్మని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని అంటే ఆరోగ్యం వచ్చేస్తనుంది. పూర్తిగా నిరాకార స్థితికి. సో బాబా లాజిక్ ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు నేను 63 జన్మలు తీసుకుంటూ వచ్చా మెట్లు దిగుతూ. సో ఎక్కడెక్కడో ఓవర్ యాక్షన్ చేసుకుంటూనే వచ్చా. వచ్చినప్పుడు ఆ భక్తిలో ఉన్నప్పుడు ఉన్నాయి నాకు కూడా రోగాలు, లేవని కాదు. సో జ్ఞానంలోకొచ్చాక బాబా పాయింట్ చెప్పారు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన లాజిక్ వచ్చాక జ్ఞానం తెలుసుకొని నేను ఆత్మ అన్న స్థితిలో ఉంటే, ఈ దేహం యొక్క ప్రభావం పడదు మీ ఆత్మ మీద అంటాడు. సో ఒక దేహం యొక్క కర్మభోగమే కాదు, ఏ కర్మభోగమైనా కానీ సారీ దేహము, దేహ సంబంధీకులు, ఆ తర్వాత ఇంకేమైనా వీటి యొక్క ప్రభావం అసలు పడదు మీ మీద అంటాడు. అంటే 63 జన్మల నుంచి నేను ఏదైతే పాపాన్ని జమేసుకొని వచ్చానో, ఈ స్థితి మెయింటైన్ చేస్తే ఈ ప్రభావం పడదంటాడు. అంటే అదొక సింపుల్ పద్ధతి అంటాడు ఆయన యాక్చువల్‌గా చెప్పడానికి. సో పాపం ఉంటది జ్ఞానంలోకి రాగానే అందరికీ. అక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ పాఠం ఆత్మ అని చెప్పేసి ఆయన కనెక్ట్ అయ్యే పద్ధతి చెప్పాడు. సో అప్పుడు ఏమవుతది, చేసుకున్న పాపం ఉంటుంది. నేను ఆత్మాన్న స్థితిలో ఉంటాను వర్తమానంలో. కానీ దాని ప్రభావం నా మీద పడదు. సో ఇంత ఆయన చెప్పినంత సింపుల్‌గా అయితే అక్కడ జరగలేదు. ఏదో కొంత అనిపించింది రిలీఫ్ అని గాని, ఆయన చెప్పినంత ఆరోగ్యం అయితే రాకపోతే అప్పుడు బాబాని అడిగితే ఈ బుక్ రెఫర్ చేశారు. అప్పుడు ఆ బుక్ తీసి చదివినప్పుడు బాగా క్లారిటీ వచ్చింది. ఓహో! సంకల్పాలను ఇక్కడ మార్చాలి అన్నట్టు అవి ట్రై చేస్తూ పోయినప్పుడు పూర్తిగా ఆరోగ్యం అన్నది వచ్చింది. సో అప్పుడు అది తెలిసినప్పుడు ఇంక అందరికీ చెప్తూ పోతున్నాము. ఇంకా అది అమెజాన్‌లో కూడా దొరుకుతుంది. ట్రై చేసి చూడొచ్చు. సో నాకైతే ఇప్పటికైతే అంటే చాలా మంది ఈ విషయం తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, అసలు ఎందుకొచ్చాము జ్ఞానంలోకి? అసలు రాకపోయుంటే బాగుండేదేమో. మాకన్నా లౌకికులు బాగున్నారు, భక్తులు బాగున్నారు. మేమే కానీ నిజంగా చెప్పాలంటే కరెక్ట్‌గా బాబా చెప్పినట్టు పాటించాలే గాని, అసలు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా పూర్తిగా అసలు జీవితమే మారిపోతది. ఆ విధిని మనం పాటించం. బాబా చెప్పిన విధిని పాటించకుండా స్థూలంగా వెళ్ళిపోయాం కాబట్టి మార్గం కఠినం అయిపోయింది. కానీ ఆయన చెప్పింది సింపుల్ పద్ధతి. అక్కయ్య ఏదో చెప్పబోతున్నారు? ఆ! అదే మీరు నిజంగా కొన్ని మా బ్లెస్సింగ్ ఏంటంటే అక్కయ్య, మీరు ఏం వేరే అనుకోవద్దు బంగారం. మీకంటే ఏజ్‌లో చాలా పెద్దదాన్ని. మీరు చల్లగా నూరేళ్ళు, వెయ్యేళ్ళు వర్ధిల్లాలమ్మా. మీ ద్వారా, మీతోని మా ద్వారా ప్రపంచంలో అందరికి మాక్సిమం ఎంతమందికి వెళితే అంతమంది బాగుండాలమ్మా. ఓకే. అక్క. థాంక్ యూ వెరీ మచ్. అసలు మాకిది నేను ఆరోగ్యంగా ఉండడం అని కాకుండా ఇప్పుడు ఏదైతే జ్ఞానం బాబా చెప్తున్నారో అది మీరు పాటించి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా. మీకు కంపల్సరీ. నెట్వర్క్ చాలా ఉంది.
అవును. సో ఇప్పుడు జయ మా నన్ను ఫ్రెండ్ చూస్తే మీకు అనిపిస్తుందా ఆరోగ్యంగా ఉన్నాను అనేసి మీకు అనిపించింది అంటే చూసే వాళ్ళకి ఆ ప్రశ్న రావాలి. అరే అక్క చూస్తే ఆరోగ్యంగా ఉంది అని మీరు అలా ప్రశ్న అడిగితే నేను అప్పుడు బాబాని ప్రత్యక్షం చేస్తాను. కరెక్ట్. అలా ఓకే. స్వరూపం ద్వారా మనం చూస్తే అందరికి అనిపించాలి. అరే వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పేసి. లేకపోతే అవును. బ్రహ్మకుమారిస్కి వచ్చాక రోగాలు ఎక్కువ అన్నట్టు అయిపోయింది. మీ బాబా నిజం ఏం అక్క. చేస్తున్నాడని చెప్పేసి బాబాని క్వశ్చన్ చేసేటట్టు ఉండొద్దు. మళ్ళీ పెద్ద వాళ్ళని పెద్దవే క్వశ్చన్ అన్ని. చేయాలి. ఎట్లా ఆరోగ్యంగా ఉన్నారు? ఎలా సంతోషంగా ఉన్నారు? ఎలా సంతృప్తిగా ఉన్నారు? ఎలా ధైర్యంగా ఉన్నారు? అవును. అని అవును. చెప్పి కరెక్ట్. జనాలు క్వశ్చన్లు అడగాలి మరి. నాకు అవే అవే అడిగినప్పుడు ఇంక వస్తాయి. అప్పుడు బాబా గురించి చెప్పొచ్చు. ఇది యాక్చువల్‌గా ఆయన చెప్పే హ్మ్. స్వరూపం ద్వారా సేవ. నిజం అక్కయ్య. మంచి ప్రశ్నలు హ్మ్. అడిగారు. 2024 గిఫ్ట్ అక్కయ్య మీరు మాకు. ఆఫ్‌కోర్స్ మనం ఎన్నేళ్ల నుంచో పరిచయము. కానీ 2014 నుంచే 14 నుంచే ఆ! నడుస్తోంది మా ట్రెండ్. అవును. కానీ ఓకే. ఇప్పటికి ఈ టైం ఇంకేమన్నా ఉన్నాయా వచ్చింది. ప్రశ్నలు? సరే మరి. ఇదిగో ఇంక అయిపోయిందా అత్తయ్య విజయలక్ష్మి అత్తయ్య? ఓకే. ఆ! వర్ధిని అత్తయ్య ఉన్నాయి. ఏదో ఆన్ కానీ చేశారు. వేరే ఆ! వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి అదే కదా! అక్కయ్య అడిగారు హ్మ్. గదా! హ్మ్. ఆత్మకి శరీరానికి టచ్ ఎట్లా ఉంది అని జెప్పి. నేను హ్మ్. ఒక క్లాస్‌లో విన్నాననమాట మన బ్రహ్మకుమారీస్ దగ్గర. అయితే ఆత్మకి, శరీరానికి మధ్యలో సూక్ష్మ శరీరం ఉంటది. సూక్ష్మ శరీరం ద్వారా శరీరానికి కనెక్ట్ అవుతది ఆత్మ అనన్నారు. అది మరి నాకు క్లారిటీ లేదనమాట. సో, నేనెప్పుడు అక్క సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి అడుగుదాం అని జెప్పి ఇప్పుడు ఆ! ఇప్పటికి అదే చెప్తాం. వాళ్ళ జ్ఞానం కాస్త పక్కన పెట్టి పుస్తకాలు బాబా ఒకటే చెప్తున్నాడు. ఫస్ట్ పాఠం ఆత్మ, హ్మ్. మనసు, బుద్ధి, సంస్కారం. ఇది హ్మ్. కాకుండా ఇంకా ఎక్కడ ఏది విన్నా కొట్టి పారేసేయండి. బాబా ఏది చెప్పారో అదే ఫైనల్. ఈ ఓకే. సూక్ష్మ శరీరము, ఆ శరీరము, ఈ శరీరము, ఆజ్ఞా చక్రాలు, ఈ చక్రాలు, రంగులు ఇవన్నీ ఏంటంటే ఈ బాబా చెప్పిన జ్ఞానం నుంచే వచ్చిన శాఖలు, ఉపశాఖలు. ఓకే. కల్పవృక్ష జ్ఞానం తెలుసుకున్నాం గదా! సో, హ్మ్. మీరు చెప్పే ఈ సూక్ష్మ శరీరము, ఇది ఆ తర్వాత ఇంకేదో శరీరము, ఆ శరీరాలు ఇవన్నీ ఎవరు పుట్టిచ్చారు? ఈ అసలు మెయిన్ జ్ఞానం నుంచే ఒక శాఖ అది. తర్వాత ఈ చక్రాలు 7 చక్రాలుంటాయని చెప్పి యాక్చువల్‌గా బాబా మురళిలో ఎక్కడా లేదు. కానీ ఎవరు పుట్టిచ్చారు? ఎవరో అవి నాడులుంటాయి, చేస్తాయి దానిమో అదొక శాఖొచ్చింది. అంటే కల్పవృక్ష జ్ఞానంలో అసలు మెయిన్ బీజరూపుడు శివబాబా అయితే, ఆ శక్తిశాలి ఆత్మలు డైరెక్ట్‌గా క్యాచ్ చేస్తారాయన జ్ఞానాన్ని. వాళ్ళు హ్మ్. సత్యుగము. వాళ్ళ నుంచి త్రేతాయుగం. ఆ తర్వాత వృక్షాన్ని చూపిచ్చేటప్పుడు పూర్తిగా కొమ్మలు, రెమ్మలు, ఆకులు చూపిచ్చారు. ఎందుకు అన్ని కొమ్మలొచ్చాయి? ఇదిగో ఈ రకంగానే బాబా జ్ఞానం నుంచి ఒక బిట్టు పడతారనమాట. ఆ బిట్టు పట్టుకుని ఎళ్ళిపోతారు. ఒక కొమ్మ తయారైపోతది. ఓకే. ఈ కలర్ థెరపీ ఏమంటే యోగం చేసేటప్పుడు మాకు ఆ రంగు కనిపిచ్చింది, ఈ రంగు కనిపిచ్చింది అన్నప్పుడు కలర్ థెరపీ వచ్చేస్తది. సో, అదొక కొమ్మ అటెళ్ళిపోతది. సో, హ్మ్. అసలు బీజరూపుడు తోటి కనెక్ట్ అయ్యేదే ఆ మానసపుత్రులే. ఇగ మిగిలినయన్ని కొమ్మలు, రెమ్మలు ఇగ ఆ ఒక బిట్టు పట్టుకొని ఎళ్ళిపోతారు. సో, వాళ్ళేంటంటే సంపూర్ణ జ్ఞానులు కాలేకపోతారు. ఓకే. సో, ఎక్కడ రికార్డ్ అయింది? ఇప్పుడు ఇక్కడే రికార్డ్ అయ్యి కూర్చుంది. ఇక్కడే. అది రికార్డ్ రాంగ్ జరుగుతుందన్న విషయం ఆయనకు తెలుసు గాబట్టే ఇంక 69 నుంచి మొదలుపెట్టాడు. హ్మ్. చెప్తూనే ఉన్నాడు. సమర్థము పాపం. వ్యర్థము, సమర్థము వ్యర్థం అంటే అది హ్మ్. పక్కన పెట్టి సూక్ష్మ శరీరము, ఈ శరీరము, కలర్ థెరపీ, ఆజ్ఞా చక్రాలు, శ్వాస మీద ధ్యాస ఇన్ని శాఖలు ఎట్లా పుట్టుకొచ్చాయి? ఇక్కడ వీళ్ళు పుట్టిచ్చారు. ఓకే. ఇప్పటికి నాకు కొంతమంది ఫోను చేసి అంటారు, "సెంటర్‌కెళ్తే ప్రాణాయామం నేర్పిచ్చారు. సెంటర్‌కెళ్తే ఇది నేర్పిచ్చారని." ఎక్కడ చెప్పాడు బాబా ప్రాణాయామము? ఒక మురళిలో ఏం జెప్పాడంటే, మీ బుద్ధిని స్థిరంగా పెట్టండి అని నేను చెప్తే, మీరు దాన్ని స్థూలానికి తీసుకొని ఒంటి కాలు మీద నిలబడి శరీరాన్ని స్థూలంగా పెట్టారు అన్నాడు. ఆ! అంటే ఆ ఫస్ట్ లెవెల్ ఆత్మలు ఏం జేస్తారంటే, బుద్ధిని స్థిరంగా పెట్టండి అనంటే, బుద్ధిని స్థిరంగా పెడతారు. హ్మ్. ఎట్లా అవును. పెడతారు? రాజయోగం అభ్యాసము, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను దివ్యాత్మనన్న సంకల్పం చేస్తే స్థిరంగా పెట్టగలుగుతారు. బుద్ధిని హ్మ్. ఎక్కడ పెట్టమంటే పరంధామము, సూక్ష్మవతనము, సాకార లోకం ఎక్కడ పెట్టమంటే అక్కడ ఇది ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్. ఆ హ్మ్. తర్వాత కిందకొచ్చేసరికి ఏమైపోయిందంటే బాబా ఏమంటారు స్థూలానికి తీసేసుకొని మీరు యోగం అని చెప్పేసి శరీరానికి సంబంధించి అంటే శరీరాన్ని ఒంటి కాలు మీద నిలబెట్టేయడము, బాడీని స్ట్రెయిట్‌గా పెట్టేయడము. సో, ఈ రకంగా దాన్ని శరీరానికి తీసుకొచ్చేసుకున్నారు. ఏమంటే బాబానే చెప్పాడుగా ఇప్పుడు మీరే చూస్తున్నారు 2024 అవ్యక్త మురళిలు మీ ఎదురుగానే ఉన్నాయి. సో, అందులో ఆయన చెప్పిందేంటి? ఈళ్ళు చేసిందేంటి? అంటే అవును. ఇక్కడి నుంచే డైవర్షన్ వచ్చేసింది.
సో అట్లా శాఖలు ఉపశాఖలన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి అందుకే ఆయన అంట వచ్చేసి మొత్తం అన్ని శాఖల్ని సమాప్తి చేసి మళ్ళీ బీజ రూపు నుంచి నేను అంటు కట్టాను ఉంది. ఎక్కడ చెప్పాడు ఈ విషయము? మన త్యాగం కల్పవృక్ష జ్ఞానంలో చెప్పాడు 4వ భాగంలో. ఎక్కడ వచ్చి ఏం చేశాడు ఆయన? అన్ని శాఖల్ని సమాప్తి చేసి మళ్ళీ అంటు కట్టాడు. కట్టినప్పుడు బ్రహ్మబాబా మమ్మ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ కాండం నుంచి కొమ్మలు రెమ్మలు వచ్చాయి. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇంకా వాళ్ళు ఏది చెప్పినా తుడిచేసే ఇంకా మొత్తం శివబాబా జ్ఞానాన్ని నింపండి. పుస్తకాలు ఎదురుగా వేసుకొని కూర్చోండి. చదివేటప్పుడు బాబాని దృష్టిలో పెట్టుకొని చదవండి. బ్రహ్మకుమారిలు ఎందుకు అలా చెప్పారు అని చెప్పి అటు వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు చెప్పేశారు. సగం అంతా వాళ్ళ సొంత మన్మతాలే చెప్పేశారు. వాళ్ళ సొంత మన్మతాలు ఎక్కువైపోయాయి. సో ఇంకా మీరు అది చదివి ఇది చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకెప్పటికి ముందుకెళ్ళలేరు. కాబట్టి ఇంకా మైండ్ ని క్లీన్ స్లేట్ గా పెట్టుకోండి. ఫ్రెష్ గా ఇంకా నేను బాబాకి అజ్ఞాకారిని, శివబాబాకి నేను విద్యార్థిని అని అనుకుని ఆయన ఏది చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోతారు. ఇంకా వాళ్ళు ఏమన్నా చెప్పుకొని ఏమన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. మౌంట్ అబుల్ వచ్చి ఆయన ఎలాగో చెప్తూ పోయాడు, రావడం కూడా ఆగిపోయింది. సో ఎప్పుడు వినాశనం అవుతుందో ఎప్పుడు సమాప్తి అవుతుందో తెలియదు. బాబా మౌంట్ అబుల్ రావడం ఆగిపోయారన్న విషయం అందరికీ తెలుసు. అంటే ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. సో వాళ్ళు మారొద్దని నిర్ణయించుకుంటే మనం ఎందుకు వాళ్ళ కోసమని సమయాన్ని వృధా చేసుకోవాలి? సో కాబట్టి మనది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం జ్ఞాన స్వరూపులు అవ్వాలి. యోగం చేస్తాము, శక్తి తీసుకుంటాం, ధారణ చేస్తాం, సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్న సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ వైపు చూడడం ఆపేసే. వాళ్ళు చేసే అధర్మం అంటారా? ఖచ్చితంగా సేవా పరంగా ఇప్పుడు మేము ఏవైతే చేస్తున్నామో అవన్నీ చేసి సమాప్తి అవ్వాల్సిందే. ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యారో ప్రైమరీ స్టేజ్ ఇంకా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు? ఇంకేం లేవు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకేమన్నా ప్రశ్నలు? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటంటే మీరు అంటే సూక్ష్మ శరీరం అసలు ఉండదు అంటున్నారు కదా. సూక్ష్మ శరీరం అనేది లేదు బాబా మురళిలో దాన్ని ఆకారి శరీరం అంటున్నారు అక్కయ్య. 1 సెకండ్. మనిషి చనిపోతే 30 days వరకు ఆ మనిషి సమాధానం వినలేదు మీరు. సూక్ష్మ శరీరంలో తిరుగుతూ ఉంటుంది. పాజ్. ఏదైతే సూక్ష్మ శరీరం అన్న పదాన్ని శివబాబా మురళిలో ఆకారి శరీరం అని వాడారు, అవ్యక్త శరీరం అన్న పదాన్ని వాడారు. మీకు జూమ్ క్లాసెస్ లో చాలా చోట్ల శివబాబా భాష నేర్చుకోవాలని చాలా భాష నేర్పించాను, చూపించాను కూడా. బయట భాషకి శివబాబా భాషకి తేడా ఉంటది. అవ్యక్త శరీరము, ఆకారి శరీరము అంటాడు ఆయన. ఓకేనా? చలో ఇంక వాళ్ళకి క్వశ్చన్స్ ఆపుదాము. మళ్ళీ ఏమన్నా ఉంటే రేపు చూద్దాము. సో ఇప్పుడు నేను ఏదైతే గ్రూప్ లో వేసాను ఆ వీడియో గురించి ఓసారి అందరూ చూడండి, వినండి. సో ఎందుకు అది వేశాను అని అంటే ముఖ్యంగా అందులో బ్రహ్మబాబాకు సంబంధించిన పోర్షన్ చూడండి. ఆయన గురించి ఎంత రాంగ్ గా బయటకు వచ్చిందంటే అంతా వచ్చింది. ఆ పుస్తకాన్ని ఏదైతే పట్టి చూపిస్తున్నారో అది యాక్చువల్ గా చదివాను నేను కూడా. ఆ మధ్యాహ్నం ఉంటే పంచాక కానీ ఆయన చరిత్రని ఫోకస్ చేద్దామని. కానీ ఆ తీరా బుక్ పంచాక ఏమైందంటే ఆ పుస్తకంలో కూడా మనోళ్ళు రాసుకునేటప్పుడు మేము మా అమ్మ చేతి వంట తినము, మేము అది తినం ఇది తినమంటే ఆ బుక్ ని చాలా మంది ప్రామాణికంగా తీసేసుకున్నారు. ఏమన్నంటే ఆ బుక్ లో కూడా రాసుంది కదా తినొద్దని. సో నేను ఆ రోజుల్లో అప్పటికే తినొచ్చు చెయ్యొచ్చు అని చెప్పి ఏదైతే వీడియోలు తీసి పెట్టానో నాకు తెలిసిన వాళ్ళకే ఇచ్చాము ఆ బుక్స్. ఇచ్చాము. ఎక్కడైతే బాబా ఇది మరజీవ జన్మ అంటున్నారో, సంకల్పాల భోజనం అంటున్నారు, స్థూల భోజనం, ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ బుక్ చేతికి రాగానే ఏమైపోతుందంటే మళ్ళీ అదే పాయింట్ పట్టుకొని కూర్చుంది. అసలు ఆ బుక్ మేము పంచడం వల్ల అసలు బ్రహ్మబాబా చరిత్ర హైలైటే అవ్వలేదు. అసలు మా ఉద్దేశమే అది ఆ బుక్ ఇవ్వడంలో. అందరూ ఆ మురళిలో ఏదైతే సందేశీ పాత్ర గురించి చెప్పారో, సందేశీలు ఎప్పుడు పోయి బాబాకి బోగులు పెట్టుకుంటూ కూర్చుంటారు కదా, వీళ్ళంతా సొంత ఓవర్ యాక్షన్ కదా. పక్క బాబా మురళిలు ఏమంటారంటే సందేశీ పాత్ర మాయ అంటారు. కానీ వీళ్ళు వెళ్ళి చెప్తూ వెళ్తుంటారు, వెళ్ళి ఆయన ఏదో చెప్పాడని చెప్పేసి ఈడ సొంత దీన్నంతా బయటికి తీస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫాలోవర్స్ ఏం చేస్తారు అని అంటే ఒకవేళ అది మాయ అయితే, ఒకవేళ తప్పు అయితే మరి బాబా ఎందుకు ఆపట్లేదు, అటు తిప్పి ఇటు తిప్పి ఆయన మీద పడిపోతారు. ఆయన ఎందుకు ఆపట్లేదు, ఆయన ఎందుకు ఆపట్లేదు అని. ఆయన ఒకటే అంటాడు, బుద్ధి ఇచ్చాను, అష్టశక్తులు ఇచ్చాను, వాడండి అంటాడు. సో ఫాలోవర్స్ ఇటు బుద్ధి వాడరు, ఇటు అష్టశక్తుల్ని వాడరు. ఎందుకనంటే వీళ్ళు రాసే ఆ మన్మతం ఏదైతుందో శాఖ అసలు అష్టశక్తులే ఉండవు అసలు. సో కాబట్టి వాటిని ఎట్లా వాడాలో ఫాలోవర్స్ కి తెలియదు.
పోనీ బాబా కన్నా కనెక్ట్ అయినప్పుడు ఏమైనా వస్తదా అనంటే ఎన్నో రకాలుగా వీళ్ళకి టచ్‌లు వస్తూ ఉంటాయి. చేసినా అటు తిప్పి, ఇటు తిప్పి అది ఎటో పోతది. ప్లస్ ఆ పాటల గోలొకటి. ఆ పాటల్లో మరి ఆయన ఎన్ని టచ్‌లు ఇచ్చినా గాని వీళ్ళకి క్లారిటీ రాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ ఫాలోవర్స్ కాబట్టి వెళ్లి అక్క చెవిలో ఊదుతారు. అక్కయ్య, బాబాయ్ ఇట్లా అచ్చిచ్చంటే వెంటనే అక్క ఖండించేస్తది. ఖండించేసి మనం దీనిని ఫాలో అవ్వాలనంటే ఇంకా అలా భ్రమలో బతికేస్తూ ఉంటాం. సో చెప్పొచ్చేదేంటంటే బ్రహ్మబాబాకు సంబంధించిన బుక్ అంటే ఆయన ఏవేవైతే శివబాబా చెప్తూ పోయారు. సో వాటికి సంబంధించి కూడా బుక్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేసి పెట్టాము. సో దానికి సంబంధించిన బుక్ కూడా చేసి డిజిటల్ ఫార్మ్‌లో రిలీజ్ చేస్తాము. సో రివైజ్డ్ కోర్స్ రిలీజ్ చదివే వాళ్ళెవరైనా ఎక్కడెక్కడైతే శివబాబా, బ్రహ్మబాబా గురించి చెప్పారో అవి మీరు చదివినప్పుడు వస్తే ఫోటో తీసి గ్రూప్‌లో పోస్ట్ చేయండి. చేస్తే అవి కూడా తీసుకొని ఆ బుక్‌లో ఇన్కార్పొరేట్ చేస్తాము. కానీ పోస్ట్ చేసేటప్పుడు డేట్ పోస్ట్ చేయండి. ఎందుకంటే అలా ఫోటోలు తీసి పెట్టేస్తే మళ్ళీ మేము డేట్‌లేంటని అడగాల్సొస్తుంది. 1000 మురళీలో మేము వెతుక్కోలేం కదా! మీరు ఫోటోలు తీసి పెట్టేస్తే. సో కొంచెం సేవలు చేసేటప్పుడు అలర్ట్‌గా చెయ్యాలి. ఊరికే అలా పెట్టేసేయడం గాదు. పెట్టడము, మేము డేట్లు పెట్టడం, అప్పుడు తీసి పెట్టడం. సో డేట్‌తో సహా పోస్ట్ చేయండి. ఒకప్పుడు ఇదే విధంగా అష్టశక్తుల గురించి కూడా చెప్పాం. చెప్పినప్పుడు చెప్పగానే ఏంటంటే ఆ ఊపులో పోస్ట్ చేస్తారు. సరే చేస్తున్నారు గదా! అని చెప్పి మేము సైలెంట్ అవుతాము. ఇంకా ఆ తర్వాత ఎళ్ళిపోతాం. సో ఈ సేవనే కాదు కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. ఏదన్నా ఒకటి చెప్పామంటే ఆ టైంకి చేయడము. ఆ తర్వాత కంటిన్యూటీ ఉండదు. అంటే స్థిరత్వం ఉండదు. సో ఆత్మలో ఏం రికార్డింగ్‌లోకొస్తోంది? సో మాకు వెనక నుంచి ఎవరైనా చెప్పి పుష్ ఇస్తే మేము చేస్తాం. లేకపోతే ఇంక అలా వదిలేస్తాం. సో మేమేం జేస్తాము చెప్తున్నాం. ఇక ఆ తర్వాత వెనక మేము చేసుకుంటూ ఎళ్ళిపోతున్నాం. సో ఇంకెప్పుడు నిరంతరం సేవలు చేసుకుంటూ ఎళ్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యంగానే ఉంటాం. సో అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడము? ఇవన్నీ ఇళ్లలో కూర్చొని చేసేటివే కదా! ఇప్పుడు బయటికి సేవలంటే బయటికి రాలేము. ఇంట్లో వాళ్ళు రానివ్వరు. అది ఇది అని చెప్పి మనకొక పెద్ద లిస్ట్ ఉంది సాకులది. మరి ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు కదా! ఇప్పుడు మేమేవైతే అష్టశక్తుల గురించి పంపించమన్నామో అది ఇంట్లోనే పుస్తకాలు ఎలాగో చదువుతున్నారు అది తీసి పెట్టొచ్చు. బ్రహ్మబాబా గురించి ఇప్పుడే చెప్పాము. సో అది చెయ్యొచ్చు. తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, యూట్యూబ్, వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రాము. సో వీటన్నిటిలో ఏవైతే బాబాకి సంబంధించిన మెసేజెస్ ఉన్నాయో అవన్నీ ఫార్వర్డ్ చేయొచ్చు. మెసేజ్‌లో బ్లెస్సింగ్స్ ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఇప్పుడు రెడీ చేసి గ్రూప్‌లో పెడుతూ ఉంటాం. మీరు పోస్ట్ చేయండి కాబట్టి అంతవరకు అవి ఎట్లా ఆపరేట్ చేయాలన్నది నేర్చుకోవాలి గదా! మొన్న ఆ మధ్య గ్రూప్‌లో గూడా పెట్టాము. అవన్నీ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి అని. సో మనది ఎంతవరకు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారో తెలీదు. చేసుకోకపోతే చెయ్యండి. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారానే మనం బయటికెళ్ళగలుగుతాము. తర్వాత ఆ వీడియోలో ఇంకోటి ఏం చెప్పారంటే, ఆమె గురుకుల పాఠశాల సెక్రటరీ ఎవరైతే ఉన్నారో బ్రహ్మకుమారిల ద్వారా వాళ్ళకేదో శాంతి పాఠాలు, మెడిటేషన్ పాఠాలంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ విషయాన్ని మనం గూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే ఈ బ్రహ్మకుమారులు చిన్న పిల్లలంటే ఒక ఫస్ట్ స్టాండర్డ్ అంటే 10థ్ క్లాస్ వరకు పిల్లల్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పిల్లలకు స్వతహాగా చిన్న పిల్లలు కాబట్టి కొన్ని భయాలుంటాయి. సో వీళ్ళు ఏం జేస్తున్నారంటే నీట్‌గా చెప్పేటప్పుడు శాంతి పాఠాలే చెప్తున్నారు. అవే బయటకొస్తున్నాయి. కానీ లోపల ఏం చేస్తున్నారంటే, ఆ పిల్లల్లో ఉన్న భయాన్ని అడ్వాంటేజ్ సపోజ్ ఒక పెళ్లికి సంబంధించిన భయమే ఉందనుకోండి. అది సహజం ఏ ఆడపిల్లకైనా. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసేసుకొని, ఎందుకు నీకు బాబా ఉన్నాడుగా, ఇంక అన్ని బాబానే చూసుకుంటాడు. మురళిలో బాబా చెప్పాడు గదా! నాకొక బాబా తప్ప మరెవరు లేరు అని చెప్పి. ఈ రకంగా చెప్తున్నప్పుడు ఏమైతుందంటే, ఆ మైండ్స్ మీద పనిజేస్తుంది. మురళిలో ఉంది. నాకొక్క బాబా తప్ప మరెవరు లేరని. ఆ మధ్య గూడా వస్తే గూడా అండర్‌లైన్ గూడా చేయించాను. కానీ అదే బాబా ఏం జెప్పాడు, సంబంధ సంప్రదింపుల్లోకి గూడా రావాలి. అందరితోటి స్నేహంగా, సహయోగంగా గూడా ఉండాలి. కానీ వీళ్ళేంటంటే ఆ చిన్న వయసులో ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్న టైంలో వీళ్ళు బయటికి మైకులు పెట్టి చెప్పేటప్పుడేమో శాంతితోటి వ్యవహరించండి, తలుచుకోండి అంటున్నారు. ఆ తర్వాత లోపల నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. అసలు ఎంత దింపేశారంటే చాలా మందిలో ఆ భయాన్ని ఇంకొంచెం సాధారణంగా పెళ్లిలో చేసేటప్పుడు పిల్లలు భయపడితే తల్లిదండ్రులు ఏదో ధైర్యం చెప్తారు. బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి అది అందరికి ఫ్యామిలీలో అది నడుస్తూ ఉంటది. అటువంటి చోట్ల అడ్వాంటేజ్. ప్లస్ వాళ్ళ ఫాలోవర్స్.
ఆ మధ్య నేను ఒక చోట బట్టీకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక అమ్మాయిని పరిచయం చేశారు. అమ్మాయి సివిల్స్ కి ప్రిపేర్ అవుతుందంటే అది ఐఏఎస్ అవుదామని చెప్పి. నేను అక్కడికి వెళ్ళానని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా అక్క నువ్వు అమ్మాయికి చెప్పు సరెండర్ అవ్వమని చెప్పి, అక్క నువ్వు అమ్మాయికి చెప్పు సరెండర్ నన్ను ప్రెషరైజ్ చేస్తున్నారు. ఎందుకు అంత అవసరం ఏముంది? ఆ అమ్మాయి చక్కగా చదువుకుని సివిల్స్ రాసి కలెక్టర్ అవుతానంటే కలెక్టర్ అయ్యి సేవలు చేయలేమా? చేయొచ్చు. బాబా అవద్దని ఏం చెప్పలేదే. అది మన వ్యక్తిగత నిర్ణయం అది. మనం పూర్తిగా తెల్ల చీర కట్టేసి సెంటర్‌లోనే ఉంటామా? లేకపోతే మనము కలెక్టర్లు, ఆఫీసర్‌లమై సేవలు చేస్తామా అనేది వ్యక్తిగత నిర్ణయం అది. సో, ఈ రోజు ఆడపిల్లలు సరియైన నిర్ణయాలు ఇంత పబ్లిసిటీ ఇస్తుంటే అక్కడ సెంటర్‌లలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. వ్యభిచారం జరుగుతోందని ఒక పక్క మేము, ఇంకో పక్కన ఈ హైందవ్స్ ఇంతమంది ప్రచారం చేస్తుంటే గూడా ఇంకా మూర్ఖంగా ఆడపిల్లల్ని అక్కడికి పంపిస్తామంటే అదేమన్నా పని చేస్తుందనుకోవాలా? ఇంకెంత అవేర్‌నెస్ పెంచుతాము? లేదా పూర్తిగా అవేర్‌నెస్ అన్నా పెరగలేదనుకోవాలి. మరి అది ఏం జరుగుతుందో ఏంటో మరి మీరంతా ఊర్లలో ఉంటారు కాబట్టి, ఈ అవేర్‌నెస్ అన్నది పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు వింటారా? వినరా? తర్వాత సంగతి. ఓ మాట చెప్పి పెట్టండి. ఎందుకంటే కొంతమంది బుద్ధి ఎలా ఉంటదంటే ఆ టైంకి పనిచేయదు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందని నేను ఎందుకు చెప్తూ ఉన్నామంటే కొంతమందికి ఆ టైంకి పనిచేయదు. ఎప్పుడో అక్క దెబ్బేస్తది చూసారా అప్పుడు పనిచేస్తది. అరే మంజులక్క ఆ రోజు చెప్పిందని చెప్పి. సో కొంతమంది బలహీనులకు అలా మనం చెప్పగానే అలా క్యాచ్ చెయ్యరు. కానీ ఓ మాట చెప్పి పెట్టాలి. చెప్పి పెట్టినప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడన్నా అట్‌లీస్ట్ ఆలోచిస్తారు. అరే! ఇక్కడ మోసం జరగబోతోంది. సో ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయాల్సింది తల్లిదండ్రుల్ని. ఎందుకంటే పిల్లలు ఈరోజు చదువుకుంటామని అంటున్నారు. చాలా సందర్భాల్లో చూసాను నేను. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని ఇచ్చాను గానీ పిల్లలు చదువుకుంటామని అంటున్నారు. ఈ తల్లిదండ్రులే నేనెళ్ళిపోయి సరెండర్ చేపిచ్చేస్తాం అంటున్నారు. ఏమంటే బాబాకు పిల్లల్ని కావాలన్నారంట. సో భగవంతుడికి పిల్లల్నిస్తే పుణ్యం అంటే ఈ తల్లిదండ్రులు వీళ్ళ పుణ్యాన్నే చూసుకుంటున్నారు. బాబాకు పిల్లల్నిచ్చేస్తే పుణ్యం వస్తదని గాని ఆ పిల్లల బాగోగులు చూడరా? పుణ్యం సంపాదించుకోవడమే మన జీవిత ధ్యేయమా? సో పుణ్యం సంపాదించుకోమంటున్నాడాయన. వద్దనట్లేదు. కానీ దానికంటూ ఒక విధిని పెట్టాడు కదా! ఆ పిల్లల్ని అక్కడ వాళ్ళు ఆ చిత్రహింసలు పెట్టేసి నానా తప్పుడు పనులు చేయిస్తుంటే అంతమందిని చెప్తూ ఉంటే మేము బాబాని చూసి ఇచ్చాము. బాబా కోసం వెళ్తున్నాం. ఇదొక భూత పదం అయిపోయేది. సో ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబాని చూసి వెళ్తున్నామంటే, బాబాని నిజంగా చూస్తే ఏం జరగాలి? సో నిజంగా ఆయనను చూస్తే ఏం జరుగుతది అనంటే, మొట్టమొదట ధైర్యం వస్తది. బుద్ధి పనిచేయడం మొదలు పెడతది. అష్టశక్తులు యాక్టివేట్ అవుతాయి. అసలు ఎక్కడైతే అధర్మం ఉందో, ఎట్టి పరిస్థితుల్లో దాని సంయోగం లేదు. ఎందుకంటే బాబాని చూసినప్పుడు ఏమైద్దంటే, ఆయనలోని గుణాలని, శక్తుల్ని గ్రహిస్తాం. మరి ఆయనలోని గుణాలని, శక్తుల్ని గ్రహించినప్పుడు ఆయన కర్తవ్యమే మన కర్తవ్యమైనప్పుడు ఇంత సబ్జెక్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా ఆత్మ ఆ రకంగా ప్రవర్తించడం మొదలుపెడతది. అసలు ఏదైతే మనం ఇంత పుస్తకాలు తీసుకొని మురళి అని చెప్పేసి ఇంత పడి పడి చదువుతున్నామో యాక్చువల్‌గా ఈ జ్ఞానం ఆత్మలో ఉంది. అది పుస్తకాలు చదివి తెలుసుకునేది కాదు యాక్చువల్‌గా. ఇప్పుడు సపోజ్ శాంతి ఉందనుకోండి. ఈరోజు మనం బాబా స్మృతిలో ఉండి మంచి శ్రేష్ట కర్మలు ఆచరిస్తే శాంతి గాని, సంతుష్టత కానీ ఇవి సహజంగా అనుభవంలోకొస్తాయి. అది పుస్తకంలో తెలుసుకుని శాంతి ఉంటదంట, సంతుష్టత ఉంటదా అన్నది తెలుసుకుంటాం. కానీ ఎప్పుడు అనుభవంలోకొస్తది? మనం ఆ రకంగా శ్రేష్టంగా ఆలోచించి కర్మలు ఆచరిస్తే. అదే విధంగా ఈ జ్ఞానం కూడా బాబాని తలుచుకుని ఈ వ్యర్థ సంకల్పాలు తీస్తే అది ఆటోమేటిక్‌గా ఎమర్జ్ అవుతది. సహజ గుణాలిది. జ్ఞానం అన్నది ఆత్మ యొక్క సహజ గుణం అది. సో, ఆ రకంగా మేము మురళి చదవలేదు, మాకు తెలీదు అని అనుకోవడానికి కాదది. బాబాని తలుచుకుంటే ఇదంతా నేను చెప్తుంది అందుకే మేము బాబాని చూసెళ్తున్నాం అంటే చూస్తే ఏం జరుగుతది? సహజంగా ఎమర్జ్ అవుతాయి. శాంతి, సంతోషం ఎట్లా ఎమర్జ్ అవుతున్నాయో సహజంగా జ్ఞానం గూడా ఎమర్జ్ అవుతది మీకు. సహజంగా ఆత్మ మీకు గైడెన్స్ ఇస్తూ పోతది. సో, మరి అలాంటప్పుడు మాకు తెలియక చేస్తున్నాము, మేము అనుకోలేదు, చేయలేదు, వాళ్ళు చెప్పారు అనంటే ఇది చట్టం ఎదురుంగా యాక్చువల్‌గా నిలబడదు. ఇంకా ఈ రోజు నుంచి ఇంక అసలు ఎవ్వరి నోటి నుంచి మేము బాబాని చూసెళ్ళాము, వాళ్ళు చెప్తే ఎళ్ళామంటే ఇంకొక పాయింట్ మీరు మిస్ అయింది ఏంటంటే, మీ జీవితానికి మీరే రచయితలు. మీరు శివబాబా సాంగత్యంలో ఉండి ఆయన మాట వినాలా?
బ్రహ్మకుమారుల సాంగత్యం ఉండి వాళ్ళ మన్మతాలు వినాలన్నది నిర్ణయించుకున్నది మీరే. మీ భాగ్యానికి మీరే రచయితలు. మీ దృష్టి ద్వారా మీ సృష్టి తయారైంది. కానీ ఈ రోజు ఏంటంటే ఆ బాధ్యత తీసుకోకపోవడము, ఇలాంటి పాయింట్లు మిస్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇతరులను వాళ్ళని వీళ్ళని తప్పుపడుతూ పోతున్నాం. కాబట్టి ఎవరైతే అభ్యాసం చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఈ పాయింట్ కూడా అభ్యాసం చేయండి. నేను మాస్టర్ రచయితను, నా భాగ్యానికి నేనే రచయితను అన్న పాయింట్ స్వమానం గనక మీకు ఫిట్ అయింది అని అంటే సాకులు, ఫిర్యాదులు, కారణాలు ఇవన్నీ సమాప్తైపోతాయి. ఈ సాకులు, ఫిర్యాదులు, కారణాలు సమాప్తైపోయినాయి అంటే చాలా మటుకు సమర్థ సంకల్పాలు చేసేస్తూ పోతుంది. ఎందుకంటే వ్యర్థమంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కారణాలు, సాకులు, ఆ తర్వాత ఫిర్యాదులతోటి. చాలా చోట్ల ఉంటది కూడా, సాకులు, కారణాలను నివారణ చెయ్యండి అంటాడు. సో ఇవన్నీ యాక్చువల్ గానే పెట్టిన సింపుల్ పద్ధతులు. సో కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఏదైతే గురుకుల పాఠశాలలోకి వెళ్ళి చేస్తారు, మీరంతా ఊర్లలో ఉంటున్నారు, మీకు ఎంతో పరిచయాలు ఉంటాయి. సో ఆ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే దేవుడి పేరు మీద నడుస్తున్న అతి పెద్ద మోసాలు ఇవన్నీ. ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారు. భారతదేశం యొక్క చట్టాల పరిధిలోకి అసలు రావటమే లేదు వీళ్ళ నేరాలు. ఎందుకంటే నీట్ గా ఉల్లి వెల్లుల్లి చట్టం ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క చట్టాలు మతానికి సంబంధించిన నమ్మకాలు ఏవైతున్నాయో అది ఎవరైనా వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టు జీవించే హక్కును కల్పిస్తుంది చట్టం. సో ఇప్పుడు వీళ్ళు రాసుకున్న వీళ్ళ పుస్తకాల్లో ఉల్లి వెల్లుల్లని రాసేసుకున్నారు. రాసేసుకుని ఇప్పుడు ఇది మా మతపరమైన నమ్మకం అన్నప్పుడు భారతదేశం యొక్క చట్టాలు పట్టలేవు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అంటుంది. ఆ నమ్మకాలని గౌరవించాలి. ఆ నమ్మకాలకు తగ్గట్టు ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుకోవచ్చు. సో వీళ్ళ పుస్తకాల్లో వీళ్ళు రాసేసుకున్నారు మొత్తం దేహ జ్ఞానం, దేహ నియమాలు అని చెప్పి ఇది మా సంస్థ యొక్క నియమాలు అన్నప్పుడు చట్టం ఎట్లా పడుతుంది? సో ఆ రకంగా చేసి ఏం చేశారంటే కుటుంబాలను విడదీసేశారు. సో కుటుంబ వ్యవస్థే కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వచ్చి మాకు సేవలు చేయండి, మీ ఆస్తులు రాయండి, మాకు చాకరీ చేయండి అని చెప్పి వాళ్ళ సొంత పనులు ఇక నడిచే కథ ఎలాగో నడిచిపోయింది. సో భగవంతుని చట్టాలు ఒక్కటే వీళ్ళని పట్టగలవు. భారతదేశం యొక్క చట్టాలు పట్టలేని చోట భగవంతుని చట్టాలు అందుకే కూర్చోబెట్టి వీళ్ళందరికీ క్లాసులు చెప్తూ ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు మనకు గనక ఈ పాయింట్ అర్థమైతే ధర్మస్థాపనలో సంయోగం ఇవ్వాలి అని అనుకుంటే ఈ విషయం మీద ముఖ్యంగా తల్లిదండ్రులు ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలీదు. తల్లిదండ్రులు ఫోర్స్ చేసి నువ్వు సరెండర్ అవ్వు అని చెప్పంటే ఏం చేస్తారు వాళ్ళు మాత్రము? నోరు విప్పి చెప్పలేరు, ధైర్యం ఉండదు, ఎక్కడెళ్ళి బతకాలో తెలియదు. ఇంకా తల్లిదండ్రులు అలా చెప్తుంటే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? సో ముఖ్యంగా తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయి. మీ ఊర్లలో గురుకుల పాఠశాలలు ఎక్కడైనా ఇట్లా ఉన్నా కానీ ఇదిగో ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఆపోజ్ చెయ్యాలి. ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచే ఇంక లెక్కిస్తూ పోతాం. సో అదొకటి. తర్వాత బ్రహ్మబాబా చరిత్ర, అసలు ఆయన చరిత్ర ఏంటన్నది బయటికి రావాలంటే మురళి చదివేటప్పుడు ఫోటోలు పెట్టండి. సో బ్రహ్మబాబాని కరెక్ట్ వేలో బ్రహ్మకుమారులు చూపించిన బ్రహ్మబాబా కాకుండా అసలు ఆయన ఏం చేశారంటే శివబాబా గురించి ఏం చెప్పారు, బాబా చెప్పిన జ్ఞానాన్ని ఆయన ఎలా ధారణ చేశారు అన్న ఈ విషయం బయటికి రావాలి. సో త్వరలోనే ఆ పుస్తకం కూడా బయటకు వస్తుంది. సో అప్పుడు కూడా ఇంకా అందరికి బాగా క్లారిటీ వస్తే మెయిన్ రివైజ్డ్ కోర్స్ మురళి అసలు జ్ఞానం బయటికి రాకపోవడం వల్లనే ఈ రోజు ఆ వీడియో రిలీజ్ అయింది. సో ఎన్నో చోట్ల వాళ్ళు జ్ఞానాన్ని తప్పుపడుతూ వస్తున్నారు. బ్రహ్మకుమారి ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారని. సో బ్రహ్మకుమారిల పుస్తకాలు తీసుకుని చెప్తున్నారు. అయితే సాకార ముళ్ళని తీసి ఇదిగో మురళీలు ఇలా రాసుకున్నారు అంటున్నారు, లేదా ఆ పుస్తకం తీసి, కానీ అసలు జ్ఞానమే బయటికి రాలేదు. సో కాబట్టి ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులైన మీరు ఇప్పుడు ఇంకా బయటికి రావాలి. సో మీరు ఇళ్లలో నుంచి అడుగు పెట్టి వచ్చి బయటికి వెళ్ళి అందరిని ఎడ్యుకేట్ చేస్తారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎడ్యుకేట్ చేస్తారా, ఈ వీడియోలను పంపిస్తారా, మీరు వీడియో అనేది మీరు ఆలోచించుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళిన రోజునే మనం శివబాబాకు ఆజ్ఞాకారులం అవుతాము, ఆయన యజ్ఞంలో సంయోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఊరికే మురళి చదువుకున్నాం, యోగం చేసుకున్నాం అంటే అది చాలా హద్దు యొక్క సేవ. సో ఇప్పుడు ఈ సంగమంలో ఆయన అవతరించి మనకిచ్చిన అవకాశం అది.
800 కోట్ల జనాభాలో కొద్ది మందికి అవకాశం వచ్చింది. ఆ కొద్ది మందిలో కూడా సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం మనకొచ్చింది. అధర్మాన్ని సమాప్తి చేయడానికి పద్ధతి ఏదైతుందో జ్ఞాన యోగాలు అవన్నీ క్లాసెస్ లో చెప్తూనే ఉన్నా. సో సేవా అవకాశాలు కూడా మీకు ఇళ్లలోనే వచ్చేసాయి. ఈరోజు క్లాసులే మీ ఇళ్లలో జరుగుతున్నాయి. ఇంతకన్నా కంఫర్ట్ ఏమి ఇవ్వగలడు శివబాబా చెప్పండి. హ్యాపీగా రాత్రి డిన్నర్ చేసేసి 1 గంట సేపు క్లాస్ విన్నామంటే ఎన్నో విషయాలు. ఆ తర్వాత సేవ కూడా మీ మొబైల్ ద్వారానే జరిగే ఎన్నో మెథడ్స్ చెప్తూ పోతే అన్ని మీ ఇంటికే వచ్చేసినాయి. ఇంక ఇన్ని వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కారణాలు, సాకులు, ఫిర్యాదులు వచ్చాయంటే ఇంకా ఈ యుగంలో కాదు కదా, ఇంకా ఏ యుగంలో కూడా అడుగు ముందుకెళ్ళలేదు. సో 5000 సంవత్సరాలకు ఒకసారి అవతరించి అందరికీ అవకాశం ఇస్తున్నారు. పరివర్తన చెందడానికి, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవడానికి. సో ఇక మరి ఎంతవరకు చేస్తారన్నది మీ నిర్ణయము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.